అంబికా విజయము నవమోధ్యాయము. త్రిపుర 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 అను మనసా త్రిగుణదోషములు పోవలనంటే దేవిని స్మరణ చేయండి. కన్యక 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 అను మనసా కన్యక 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 అనిన కర్మముటాలగును ఓ మనసా. సోదర మరణంబు కుసుంబుడు బడబానలము వలె మండి పదగట్టనయు దంతతాడవ సింహనాదము గావించి ధనుష్టంకారము గావించియును అంబ సమీపము కరుదెంచి సుంబుండిట్లు పలుకసాగెను శ్రోతలు మీరు వినరండి. దుర్గా నీవు తొలుత గర్వమున చెప్పినదొకటి క్రియొకటి అనేక మాయలు ధరించి నీవు పలుశక్తులతో కూడుకొని చండముండులను రాయబారిగా నీ పంపగను ఇటు పలికే నేను ఒక్కతే నన్ను జయిస్తే పరిణయమాడెదను నిడివి ఇప్పుడుగాంచగా నీ బలాలను నే సంపూర్ణము గుర్తిస్తి ఇక ఎవరున్నా సుంబుని చేత తప్పిపోవవు ఈవేళ శరణు పొందుము గర్వము వదిలి నీ ప్రాణంబులు నిలుపుకొను స్త్రీ సాహసము వదులుమనియును సుంబుడనగా దుర్గనియే 14 లోకాలు జయించినావు మహామాయ బలశాలి ఇంద్రాదులచే సేవ పొందితివి రాజనీతిలో చతురుడవు నీ సమానుడు ఈ కాలమున ఈ లోకములో లేడన్నా అయినను కాని తమోగుణంబున నన్ను తెలియక ఉన్నావు ఇంతకు ముందే క్షణకాలములో క్రోధాగ్నికి ఆహుతి అయినారు మహాయోధుడు రక్తబీజుడు ప్రతాపాగ్నిలో మిడతాయే ఏకైక వీరుడు నీ సోదరుడు అస్త్రానికి ఆజ్యదారాయై ఎందరో అసురులు లెక్కలేదాయే నీ కారణమున మృతులైరి ఇంకనైనను నన్ను తెలియుము నా విషయమునే తెలిపెదను నీవు క్రూరుడై రక్కసుడైన పూర్వపుణ్యమున ననుగాంచి నా సమక్షమున మాట్లాడుటచే నా స్వరూపము నా ద్వారా అనుస్మరించి ఇక ముందైనా నీ గతి నీవే ఎరుగుమని శుంభరాక్షసాయి జగత్తులో నాకు పరంబు లేకుండా ఉన్నదానను నేనొక్కతేగా వేరు సహాయంబులు లేవు నీ రూపములో బ్రహ్మాండంబులు నాచే కల్పింపగబడియే నా చేతనే సంహరింపబడు ఆద్యంతములు లేనిదిగా నా చూపులచే సృష్టి జరుగును కన్నులు మూసిన లయంబుగా కాలగర్భములో బ్రహ్మయు జగములు అణుస్వరూపంబులు నాలో నేను లేని స్థలంబు లేదు అన్ని రూపాలు నావేగా నామరూపములు నాకు లేవు నా లింగ భేదములు లేనిదిగా పరమయోగులు బ్రహ్మ అందురు శైవులు శివుడని పల్కెదరు విష్ణువనియును వైష్ణవులందరూ గణాధిపతి అని గణాపాచ్యులు శక్తి అందురు శాక్తేయులుగా సౌరమతస్థులు రవి అనియు పలుమతస్థులు పలు రూపములుగా ధ్యానము పూజించెదరు ఎవరెవరెట్లు భావించెదరో వారికి అట్లే అగబడును అన్ని రూపములు కల్పితంబులు వాదించెదరు తెలియకను సజాతి విజాతి స్వగత భేదములు భేదశూన్యమగు పరంబుకు పరంబైనది నేనే ఎగుచు నా చైతన్యము ఇక వినుము ఆసురీ శక్తి దైవీ శక్తియు బ్రహ్మాండంబులు నాకు బొమ్మరిండ్లు బ్రహ్మేంద్రాదులు బొమ్మలు నాకు నేనే ఇట్లు చేసెదను బ్రాహ్మే శక్తిగా సృష్టి చేసేదా వైష్ణవ శక్తిగా పాలిస్తూ ఈశ్వరీ శక్తిగా సంహరిస్తాను నన్ను తెలిసిన ఐక్యంబే జీవభేదము వదిలిన వాడై అనంతుడవుతాడు వాడు ఈ అర్థమును తెలియకపోయినా జన్మెత్తి కష్టపడు సంసార చక్రమున బడి దుఃఖించుచు తిర్యక్యోనులు మొదలుకొని మానవదేవ జన్మలెత్తుచు పరిభ్రమించుచున్నాడు ఏకాకిగనే పూర్వమునందు పదమునందునే ఒకడనే సృష్టిలో కూడా ఏకాకైన పలు రూపాలతో భాషిస్తా భేదవాదులు నన్ను తెలియక బాధను చెందుచునుండెదరు నిశ్చయంబుగానే చిచ్చక్తి ఆనందమే నా స్వరూపము ఉత్పత్తి స్థితిలయాదులందు ఆనందమే నా స్వభావము నాకేగాక నన్ను తెలిసిన వారికి దుఃఖము లేకుండు నన్ను తెలియక నాచే కలిగిన బలంబు వ్యర్థము చేసుకొని 3 లోకముల కంటకుడైతివి దేవతలట్లు చేయకను నన్ను తెలుసుకొని శరణము పొందిరి వారి రక్షణకు జన్మిస్తి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఏకాకిగానే ఉందునని వైష్ణవి బ్రాహ్మే శక్త్యాదులు నా విభూతులని ఏ చూడుమనే
సర్వశక్తులను ఆదిశక్తియు తనలో లీనం చేసుకొని కన్నులారగా శుంభుడు చూసి సంపూర్ణ అర్థము చేసుకొని దేవిని గాంచుచు తనలో తాను ఇలాగనుకున్నాడంటే సంపూర్ణముగానే ధన్యుడను అన్ని భోగములా భోగిస్తి ఏకైక వీరుడని లోకములో ప్రఖ్యాతిగానే గడించి తిని సర్వశక్తులు సంపాదిస్తి ముమ్మూర్తులను వణికిస్తి తుట్టతుదకు మృత్యువు వద్ద ఉత్క్రాంతికమును పొంది తిని మృత్యుశక్తిని సంపాదిస్తి ఎవ్వరు నన్ను జయింపరు అందున జగదాంబ అవతరించినది మరణము ఎవరికి తప్పదుగా ఆదిశక్తి దివ్యాస్త్రమున ప్రాణం విడిచి జన్మ చాలిస్తే పాపాలు లేవు జన్మము లేదు ఈ దేహముతో పని ఏమి దేవద్వేషిని క్రూరాత్ముండు భయంకరుండు నేనైతే ఇక చిచ్చక్తిలో ఐక్యము పొందిన ఇంతకన్నను ఏముంది నాచే జగముకు ఎంతవరకును ప్రయోజనంబు లేదాయే నా కొరకై అవతారము దాల్చిన అంబిక నన్ను చంపినచో అంబిక విజయము చరిత్రయగును వీరుడు వెనకకు పోవలదు జయంబైనను అపజయమైన సంగరంబున ఉందుననే మహామాయని ఈ అసురుండు మహామాయ ఏ దేవతయు దుర్గాదేవి అనంత శక్తి శుంభుడు అనంత బలుడుగా అద్వైరాలు అంబికదేవి శుంభాసురుడు నిర్భయుడు దుర్గా శుంభుల కథనంబదియు కడపటిసారి యుద్ధంబు అంబికదేవి హోంకారముతో ధనుష్టంకారము చేసింది సింహవాహనము గర్జన చేసే దిక్కులు పిక్కటిల్లినవి ధనుష్టంకారము పెట్టిన ధ్వనియు మారుమ్రోగెను దిగంతముల్ శుంభుడు కాంచన రథం బెక్కి యుద్ధము చేస్తూ ఉన్నాడు దేవి శుంభుల ఘోర యుద్ధమును అపూర్వంబుగా బ్రహ్మాదుల్ చూచుచుండగా ఇట్లు చేసిరి కొంతవరకును వర్ణింతు శక్త్యస్త్రమును దేవి వేయగా శుంభుడు ప్రతి శక్త్యస్త్రంబే మరలా శుంభుడు శూలము వేయగా అంబిక శూల ప్రయోగము ఉభయల అస్త్రశస్త్రంబులచే ప్రళయమంటలు కనిపించి వారుణ పర్వత నాగాస్త్రములు స్వరూపంబులతో కనిపించే చూచువారలు జయాపజయములు నిర్ణయింపకానున్నారు శక్తితో మరంబిండి వాలము పరసు పట్టి గదపాసములు శుంభరాక్షసుడు సర్వాయుధములు ప్రయోగించిన అన్నిటినీ నిర్మూలించిన శుంభాసురుడు ధనుర్యుద్ధము చేశాడు బాణాలు వేసిన బాణములన్నీయు తుత్తినియములైపోయినవి రథ అశ్వముల హతము చేసినది అంతతో వదలక అసురుండు ముద్గరాయుధము చేతపుచ్చుకొని ఉరికి అంబపై పడగాను అంబ ఆయుధము తుత్తినియలు చేయ మల్ల యుద్ధముకు మొదలెడెను ముష్టి యుద్ధమున శుంభరక్కసుడు అంబవక్షముకు తీవ్రముగా ముష్టిఘాతము చేయగా అంబ మరలా ముష్టితో కొట్టెనుగా శుంభుడు క్షణము మూర్ఛ చెందియు అటుపై గగనముకెగిరెనుగా దేవియు గగనముకెగిరిన దగుచు యుద్ధంబునకు మొదలిడగా బాహాబాహి ముష్టాముష్టి యుద్ధం ప్రారంభింపగను గరుడ గంధర్వ సిద్ధయక్షులు విస్మృతలగుచూ చూచారు అంబికదేవి బలాత్కారముగా శుంభుని పట్టి విసరగను శుంభుడు భూమిపై పడగా శేషుడు శిరస్సులట్లే వంచెనుగా మూర్ఛదేరియు శుంభుడు మరలా అంబికపైకి ఉరుకగను క్రోధము చేత మహాశూలమును శుంభుని పైన ప్రయోగము శూలముతోన శుంభుని హృదయము భేదించగను శుంభుండు ఆహా అనుచు కూలగా ప్రాణాలు మహావాయువులో కలిసెనుగా శుంభుని చైతన్యంబు వెంటనే మహాచైతన్యంబునా చేరే జగత్తంతయు ఆనందించే ఆకాశము నిర్మలమాయెనుగా శుంభాసురుడు మరణము చెందగా నదులు శుభ్రముగా ప్రవహించే వేల్పుల హృదయాల ఆనందమున పొంగిపర్లుచూనుండగను గంధర్వాదులు గానము చేయగా కిన్నరాదులు పాడగను అప్సరసలు నాట్యము చేయ దేవదుందుబుల మ్రోగెనుగా పువ్వుల వాన జలజల కురిసే మలయమారుతము వీచెనుగా ధూమరహితముగా అగ్నిహోత్రుడు మహాతేజమున జ్వలించెను అంబికదేవిని స్తోత్రము చేయుచు బ్రహ్మేంద్రాదులు అంబికకు జై జై అనుచు ధ్వనులను చేయ అంబిక కరుణతో వీక్షించే సర్వమంగళ సహాయంబున సర్వమంగళాల్ సమకూరు అద్భుతమైన అంబిక విజయము అన్ని విధముల మంగళము సమాధి సురధులు సంపూర్ణముగా జగన్మాత చరితము వినియు
మనసునందున కలతలు మాని భక్తి ప్రపత్తులు కుదిరినవి. మహాకాళియు మహాలక్ష్మియు స్వరూపురాలగు అంబికను పూజించి జానించిన వార్లకు క్లేశాలు తొలగును నిజమనియు దృఢ విశ్వాసము కలిగిన వారై మహర్షి ప్రార్థన చేశారు. వీరి విశ్వాసము శ్రద్ధాభక్తులు మహర్షి బాగుగా గుర్తించి ఉపాసనంబు అర్చన క్రమము ఆశ్రమంబున బోధింప వారు అట్లే దీక్ష వహింపగా వారి విశ్వాసంబుకు మెచ్చి అంబ ప్రత్యక్షంబైనది యగుచు కోరుడు వరము మీరనియే సురదుడు రాగము వదలలేకను రాజ్యభోగముల కోరెనుగా అంబవరంబు అట్లే ఇచ్చే అదే రీతిగా ఊహంబులలో రాజ్యభోగములు అనుభవించియు అంత్యమునందున ఆనందం సమాధి మాత్రం విరాగియగుచు తనవారు తామందరును బ్రహ్మజ్ఞానుల స్వరూప స్థితిలో కైలాసంబు కోరెనుగా అదే రీతిగా వరంబు పొంది బ్రహ్మ సత్యమని తెలిసియును జగన్మిజ్జయని విరాగంబున కైలాసంబును చేరిరిగా ఈ చరిత్రను ఎవ్వరైనను పాడించిన చెప్పినను విని వ్రాసినను ఆనందించిన అంబిక కరుణను పొందెదరు. కాలచక్రము ఈ రీతిగా తాను కర్మచక్రము నడుపుచును జగన్మాతను ఉపాసించడి యజ్ఞనారాయణ శాస్త్రులు గారు. కలియుగంబున ఇట్టి వ్యక్తులు క్వచిత్తుగానే యుందురుగా. అట్టి మహాత్ముడు అకస్మాత్తుగా పెనుగొండ క్షేత్రముకొచ్చియును మహావిద్యను పారాయణము మహామాతకు ఉపాసనము మహామాత అర్చనాదులు మంత్రజపంబులు నడిపించే ఈ మహాత్ముడు 9వ మారు వాసవి కథలో పాల్గొనియు దేవీ నవరాత్రులు నడిచే వేళ దేవి వ్రాయించే ఈ విధము నిఖిలమునందు జ్యోతినిగాంచి చిన్మయతనొందితి పుట్టుకకు లావణ్య రూపిణి దేవీ చరిత్రను నందనందనుడు వ్రాయించే. త్రిపుర 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 అను మనసా త్రిగుణ దోషములు పోవలనంటే దేవిని స్మరణ చేయండి. కన్యక 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 అను మనసా కన్యక 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 అనిన కర్మముటాలగును ఓ మనసా. అంబికా విజయము 9వ అధ్యాయము సంపూర్ణం.